ఇవ్వండి టమాటా పచ్చడి పడుతున్నాను కదా. ఇవి 10 కేజీలు. 10 కేజీల్లో 2 కేజీలు తీసేస్తాను, 8 కేజీలే పడతాను. ఇగో దీంట్లో కొన్ని చిన్న సైజు వేరేస్తాను అనమాట. 2 కేజీలకి 8 కేజీలు పడతాను. మీకు అన్నీ వివరించి నేను చెప్తాను, ఎంత ఉప్పు పోయాలో ఏంటో ఇవన్నీ. చూసారా, బాగా కడిగేసి తుడిసేసి ఇలా ఆరబెట్టాను అనమాట. ఇప్పుడు మీకు ఎలా కొయ్యాలో మీకు చేపిస్తాను నేను. ఓకే, ఇవ్వండి. ఇది 3 ముక్కలుగా చక్కగా చేసుకోవాలి. పెద్దకాయ కాబట్టి, అదే చిన్నకాయ అయితే 4 ముక్కలే. ఇది ఉందనుకోండి, ఇగోండి, నాలుగే. అదిగోండి, చూసారా చక్కగా ఈ విధంగా ఎంత కాయ బాగుంది. అవి ఇవి కూడా ఉండాలి. టమాటా పచ్చడి నిలవ పచ్చడి కదా ఇది. ఇదిగోండి, అది ఈ రకంగా చక్కగా తరుక్కోవాలండి. చూసారు కదా, నేను అన్నీ ఎంత ఉప్పు వేయాలి ఏంటి కూడా మీకు అన్నీ వివరించి చెప్తాను. ఇదిగోండి, చూసారా ఈ విధంగా చక్కగా చేసుకోవాలి. ఓకే, మీకు అన్నీ వివరించి నేను చెప్తాను. ఇదిగోండి, చూసారా చక్కగా ఈ విధంగా ముక్కలు చక్కగా కోసాను. ఈ రకంగా చక్కగా కోసానండి. చూసారుగా చక్కగా ఈ ముచ్చుకులుగా ఎట్టా అన్నీ చక్కగా తీసేసి ఎంతో క్లీన్గా చక్కగా కోసాను. ఇవ్వండి, ఈ విధంగా కోసాం కదా. చక్కగా ముక్కుకి ఇది ఉప్పు పట్టాలండి బాగా. ఇదిగోండి, చూసారుగా, ఇవి ఒక 4 కేజీలకి, ఇవి ఒక 4 కేజీలకి అయినాయి. మొత్తం 8 కేజీలు అని చెప్పాను కదా మీకు. అదండి, ఇప్పుడు మనం దీంట్లో మీకు చేపిస్తున్నా. ఇదిగోండి పసుపు. పసుపు అంటే 4 కేజీలకి 4 స్పూన్లు చొప్పున వేసుకోవాలి. నేనేంటంటే మీకు లెక్క చెప్తాను, ఉజ్జాయింపుని నేను పోస్తున్నాను మీకు. ఎందుకంటే చెప్పాను కదా, కేజీకి 1 స్పూన్ చాలు. అది దీనికి ఒక 4 స్పూన్లు, దీనికి ఒక 4 స్పూన్లు లెక్క. ఇదిగో చూసారుగా, పసుపు ఎక్కువగా అక్కర్లేదండి, 1 స్పూన్ చాలు, కేజీ 1 స్పూన్ చాలు. ఇగోండి, చూసారు కదా, తలగొట్టు డబ్బా అంటే ఇది 200 గ్రాములు అనమాట. ఇది 1/2 కేజీ డబ్బా కదా, పైన తీసేసి ఇది 200 గ్రాములు. చూసారుగా ఈ విధంగా. ఇగో అంటే కేజీకి 100 చొప్పున, 100 గ్రాముల చొప్పున. ఈ 4 కేజీలు కదా. కావాలంటే మనం ఉప్పు వేసుకోవచ్చు, తగ్గించేసుకో. ఇదిగోండి, ఇది ఒక డబ్బాడు. చూసారుగా, దీనికి కలిపేద్దాము తర్వాత. అర్థమైందిగా మీకు, కేజీకి 100 గ్రాముల చొప్పున పోసాను. ఈ 4 కేజీలు కాబట్టి 400 గ్రాములు అనమాట ఇవి. ఇదిగోండి, దీంట్లో కూడా మరి పసుపు వేసాను కదా, ఇవి ఒక 4 కేజీలు కదా. ఇదిగోండి, అంటే అవి ఇవి కలుపుదామని అలా ఉంచాను. మీకు లెక్క చెప్పాలి కదా. ఇదిగోండి, ఈ ఒక 2 డబ్బాలు. అర్థమైంది కదా, అంటే కేజీకి 100 గ్రాముల చొప్పున. మనకు కావాలంటే మళ్ళీ పచ్చళ్ళలో కలుపుకోవచ్చండి. కానీ మొక్కకి మట్టుకు ఉప్పు తేలద్ది. చక్కగా ఉప్పు తేలితేనే అది బాగా ఎండిపోయినట్లు లెక్క. ఎండిపోయిన పచ్చడి పెట్టుకుంటే లేట్ అని చాలా మంచిది. చక్కగా చూసారుగా, కింద నుంచి పైకి ఈ విధంగా చక్కగా మనం కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇది నిల్వ పచ్చడి కదండి, సంవత్సరాల తరబడి నిల్వ పచ్చడి అనమాట ఇది. పిల్లలు మేము ఈ పచ్చడి బాగా తింటామండి. ఆవకాయ ఒకటి ఇదొకటి బాగా పడతాను. ఏ కాలంలో ఉసిరిగా ఇచ్చిందనుకోండి ఆ కాలంలో ఈ పడతాను.
ఇవి కలిపేసాం కదండి ఇలా చక్కగా. ఇక వాటర్ చూసారా, వాటర్ వచ్చేస్తుంది అనమాట. అయిగోండి టమాటా కదా, అయిగోండి చూసారా వాటర్. అయిగో ఇది కూడా ఇలాగే కలుపుకోవాలండి. ఇవి ఒక 4 కేజీలు కదా, అవి ఒక 4 కేజీలు. చూసారుగా కేజీకి 100. ఒక స్పూన్ పసుపు, ఎక్కువ వేసుకోకూడదు పసుపు. ఇందులో కూడా చూసారా వాటర్ ఎలా కరిగిపోతుందో, అదిగోండి. చూసారుగా ఈ విధంగా చక్కగా కలుపుకొని ఇవి కూడా ఇందులో వేసేస్తాను. వేసేసి మూత పెట్టి 3వ రోజున తీయాలి చక్కగా. తెలుసండి ఎంత ఇదిగా ఉండాలి. మీకు అన్నీ చూపించాను. చక్కగా గుడ్డ పెట్టి కడిగి గుడ్డ పెట్టి తుడిచి తడి లేకోకుండా చక్కగా చేసుకోవాలి. ఎందుకంటే మనకు నిల్వ పచ్చడి కాబట్టి. ఓకే, మళ్ళీ చూపిస్తాను మీకు. అదిగోండి దీన్ని నిండా అయినవి చూసారుగా. చక్కగా 3వ రోజు తీసి ఎండలో పెడదాము. అప్పుడు దాకా మూత వేసి ఉంచేస్తాను. ఓకే, ఇదిగోండి ఈ విధంగా చక్కగా టమాటాలు చేపించాను కదా మీకు ఊరబెట్టి. ఇదిగోండి చక్కగా ఈ రకంగా నీరు చూసారా ఎంత నీరు ఊరిందో. ఇదిగోండి ఎంత నీరు ఊరిందో, ముక్కది ఎలా ఉందో చూడండి. చక్కగా కరిగిపోయింది, ఉప్పు కూడా చక్కగా కరిగిపోయింది. చూసారు కదా ఈ విధంగా ఉందో చక్కగా. ఇదిగోండి ఇప్పుడు మనం చక్కగా ఇదిగోండి ఇలా పిండేసి, ఇంకోండి ఈ రకంగా ఇలా పిండాలి. పిండేసి ఇదిగో జల్లి ముక్కిట్లో ఇలా వేయాలన్నమాట. ఇదిగోండి పిండేయాలన్నమాట. నీళ్ళంతా ఇలా వాడేసి చక్కగా ఇగో ఇందులో మళ్ళీ జల్లి ముక్కిట్లో వేసుకున్నాం అనుకోండి. దీంట్లో ఉన్న రసం కూడా కింద గిన్నె పెట్టాను, అదిగో ఆ గిన్నెలోకి చక్కగా దిగుద్ది. చాలా ఇది ఉండాలండి బాబు. చూసారుగా చక్కగా ఈ రకంగా ముక్క పిండాలి. ఇలా పిండితే నీరంతా జారిపోద్ది అనమాట. చూసారుగా అయిపోయింది. ఓకే, చూసారు కదండి ఈ రకంగా చక్కగా చేసుకోండి. మళ్ళీ మీకు చూపిస్తాను నేను చక్కగా ఎండలో పెట్టి. ఇగోండి చూసారుగా ఈ రకంగా చక్కగా ఎండబెట్టాను ముక్కలు. ఇగోండి చక్కగా ఆరిపోతాయి. ఇగోనండి టమాటా ముక్కలు చక్కగా చూసారా ఉప్పు తేలిపోయేలాగా ఏ రకంగా ఎండినాయో ఇలా ఎండాలి. చూసారుగా ఈ రకంగా ఎండాలి. ఇప్పుడు చింతపండు ఉంది కదా, కేజీకి 100 గ్రాములు. 8 కేజీలు వేసాం కాబట్టి ఇది 800 గ్రాములు. చక్కగా శుభ్రం చేసి ఎండలో పెట్టేసి, ఇదిగోండి ఇది కూడా చక్కగా ఎండలో పెట్టేసాం. ఇవి నానబెట్టేయాలి. సరే ఇది రసం అన్నమాట. మనం నీళ్ళు పోయక్కర్లేదు, ఇక చక్కగా తీసి సరిపోద్ది. ఇంకోండి 800 గ్రాములు అన్నమాట. బాగు చేసి చక్కగా ఇందులో వేసేసుకుంటే సరిపోద్ది. ఓకే, ఈ విధంగా చేయాలి. ఇది కూడా చూపించండి. చూసారా ఏ విధంగా ఎండిపోయినాయి, ఉప్పు తేలిపోయినాయి. ఇవి ఇలా ఎండాలి. నిల్వ పచ్చడి కాబట్టి చక్కగా ఈ రకంగా చేసుకోవాలి మనం. ఓకే, మళ్ళీ చూపిస్తాను మీకు. చింతపండు వేసి నానబెట్టాం కదండి మొన్న. ఇప్పుడేమో ఇందులోనే ఇవి కూడా నానబెట్టేసి ఇవి ఎలా ఎన్ని చూసారా పిల్ల అంటే గలగలలాడిపోతున్నాయి. టమాటా ముక్కలు అనమాట. ఇవి చూసారుగా ఈ విధంగా చక్కగా ఎండిపోయినాయి. అలా ఎండాలన్నమాట. నిలవ పచ్చడి కదా, నిలవకి ఇలా ఎండిపోవాలి. ఇప్పుడు ఇవి కూడా మనం నానబెట్టేసేయాలన్నమాట. ఇలాగా ఈ నానబెట్టేసి మరుసటి రోజు చక్కగా నానిపోతాయి కాబట్టి మీకు మళ్ళీ చూపిస్తాను. చక్కగా మిక్సీలో కచ్చపిచ్చిగా రుబ్బేసి అప్పుడు మళ్ళీ గ్రైండర్లో వేసి అప్పుడు మీకు అన్నీ వివరించి నేను చూపిస్తాను. గ్రైండర్లో ఈయన పేస్ట్ కింద ఆడేయాలండి. కారం వేసి చక్కగా పేస్ట్ కింద ఆడుకోవాలి. చూసారుగా ఈ విధంగా చక్కగా ఇవి కూడా నాని ఉంటాయి అన్నమాట. లైట్గా ఇలాగే వేసేసామనుకోండి నలగదనమాట. ముక్క చెక్క కింద కూడా చక్కగా ఉంచుకోవచ్చు కొన్ని. ఓకే,
మళ్ళీ మీకు చూపిస్తాను నేను అన్నీ వివరించి. చూసారా ముక్క ఎంత ఇదైందో, చక్కగా ఇంత గట్టిగా నిలవకనమాట. సంవత్సరం నిలవ పచ్చడి కదా, ఈ రకంగా ఉండాలి. ఓకే, ఇగోండి చూసారుగా చక్కగా ముక్కలు కూడా నానబెట్టాను కదా, ఈ రకంగా చక్కగా నానియి. ఇగో క్యాన్లో ఇలా నాని, చింతపండును టమాటా ముక్కలు నానబెట్టేసాం కదా, ఈ రసంలో టమాటా రసంలో నానబెట్టేసాము చింతపండు. ఇది అయితే ఇగోండి మిక్సీ గిన్నె, ఈ మిక్సీలో చక్కగా మెత్తగా ఆడేస్తున్నాను. మెత్తగా అంటే ఇదిగోండి ఈ రకంగా చూసారుగా. ఇంకా మెత్తగా రుబ్బాలి గ్రైండర్లో, అది కారం వేసి అంత కొంచెం గ్రైండర్లో వేసేసి కారం వేసి అది కూడా మీకు చూపిస్తాను. చక్కగా ఈ పేస్ట్ లాగా ఇలా చేసేసుకోవాలి ముందల. చూసారుగా అదిగోండి, అది అనమాట. ఇగో మిక్సీ పెడుతున్నాను. ఇగోండి ఇగోండి మొక్కలు చక్కగా నానిపోయి ఉన్నాయన్నమాట. అయ్యా ఇదైతే గలగలలాడితే బాగోవండి, మిక్సీ ఎదురు తిరిగిపోద్ది. ఓకే, చూసారుగా. ఇదిగోండి టమాటా పచ్చడి చక్కగా ఈ రకంగా రుబ్బాను కదా నేను. ఇదంతా మిక్సీలో ఈ రకంగా ముక్క చక్క ఇవన్నీ చక్కగా రుబ్బేశాను ఇలాగా. చూసారు కదా ఈ రకంగా రుబ్బాను. ఇప్పుడు నేను గ్రైండర్లో కూడా ఆడతానని చెప్పాను కదా. ఇప్పుడు 4 ఇదిగోండి చూసారా గ్రైండర్లో చేశాను. గ్రైండర్లో అలా రుబ్బుకోవాలి. చూసారుగా ఆ విధంగా చక్కగా నలుగుతుంది. మెత్త కాటికలాగా చక్కగా నలగాలన్నమాట. నలిగాక లాస్ట్లో కారం వేయాలి, అది కూడా మీకు చూపిస్తాను. ఓకే, చెప్పాను కదా డబ్బాడు కారం పోస్తానని. ఇదిగోండి డబ్బాడు కారం పోసాను ఇందులో. మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి పచ్చడి మీకు చూపించాను కదా, చక్కగా గ్రైండర్లో ఈ రకంగా చక్కగా గ్రైండర్లో ఆడాను. చూశారు కదా. ఇప్పుడు ఆయిల్ చొప్పున రుబ్బాను కాబట్టి 5 డబ్బాలు పట్టిందండి. ఇంకా దీంట్లో మనం లెక్క ఎన్ని 8 కేజీలు అనమాట. ఇది టమాటాలు 8 కేజీలు అయితే కేజీకి డబ్బాడు కారం చొప్పున పొయ్యాలి. ఇప్పటికీ చూసారా ఎర్ర చిందొరలా ఉంది. కాకపోతే ఇగోండి మళ్ళీ ఆల్రెడీ నేను 5 కేజీలు దాంట్లో పోసాను కదా, గ్రైండర్లో ఆడినప్పుడు పోసాను. ఇగోండి 6. ఇదొకటి. ఏడు డబ్బాలు పోసానండి. ఎందుకంటే మనం కొంచెం తగ్గించి ఇదైతే మనము అప్పుడు కలుపుతాం కదా, తాలింపు పెట్టి కలిపినప్పుడు అప్పుడు చూడవచ్చు కారం ఉప్పు సరిపోయినాయా లేదా అని. అది మనము మళ్ళీ ఇంకా ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు కారాలు వేరు కదా, ఘాటుగా ఉంటున్నాయి కదా, దాని మూలంగా చూసి అప్పుడు వేసుకుందామండి. మనం పచ్చడి తాలింపు పెడతాం కదా, అప్పుడు కారం సరిపోద్దా లేదు. ఇప్పటికి నేను 7 డబ్బాలు పోసినట్టు గ్రైండర్లో ఆడినప్పుడు. వాయిల్కి ఒక్కొక్క వాయిల్కి 5 వాయిల్ అయితే 5 వాయికి డబ్బాడు కారం, 5 వాయిలు 5 డబ్బాలు పోసాను. అదండి. ఇప్పుడు మనం చక్కగా కింద పైన ఇలా కలిపేసుకుంటే 7 డబ్బాలు పోసానండి. కేజీకి డబ్బాడు అన్నాను కదా, అప్పుడు చూసుకుందాం. తాలింపు పెట్టాలి కదా, మెంతి పిండి ఆవు పిండి ఇవన్నీ వేసి చక్కగా. ఇది సంవత్సరాల తరబడి నిలవ ఉండే పచ్చడండి ఇది. చూసరిగా ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. ఎంత ఎర్ర చిందరులా ఉంది చూసారా. చూసారుగా చక్క టమాటా మాకు పచ్చళ్ళు ఉండాలండి. ఒక ముద్దలు కంపల్సరీ పచ్చళ్ళు ఉండాలి. చూసారు కదండి చక్కగా ఈ విధంగా అడుగు నుంచి పైకి ఇక చేతితోనే కలిపేస్తానండి.
కలిపేసి ఒక దగ్గర పెట్టేస్తాను. ఇంకొకటి ఏంటంటే నేను వేరే ముక్కలు నంచుకుంటా కానీ వేరే ముక్కలు తీసాను. మొత్తం అంతా ఇది చేయకూడదు, వేరే ముక్కలు తీసి ఉంచాను. ఇగోండి ఈ ముక్కలు తీసి ఉంచానన్నమాట. ఇవి కూడా కలిపేస్తాను. ఎందుకంటే ఈ నోటికి చక్కగా తగిలితే చాలా బాగుంటుందండి టేస్ట్కి. పిల్లలకి ఇలా నోటికి కావాలన్నమాట నంచుకుంటాకి. మరీ మెత్తగా ఇదైతే ముక్కగా ఇలాగా కనపడద్దు అనమాట. లాస్ట్లో అన్ని ముక్కలు తీసించుకొని కలుపుకోవాలి. అది చూశారు కదండి, చక్కగా ఈ విధంగా కలిపాను. మీకు మళ్ళీ నేను తాలింపు ఎలా పెట్టాలో చూపిస్తాను. మెంతిపిండి ఎంత వేయాలో, ఆవపిండి ఎంత వేయాలో ఇవన్నీ మీకు చక్కగా చూపిస్తాను. తాలింపు ఓకే, నూనె ఎంత పోయాలో ఓకే. ఇగోండి మెంతులు 150 గ్రాములు అనమాట. ఇది 200 గ్రాముల డబ్బా. ఇది చూశారు కదండి, ఈ 150 మెంతులు అనమాట. మెంతి పొడి చేస్తానికి మెంతులు వేపుతున్నాను ఇప్పుడు ఓకే. అదిగోండి మూకుడు పెట్టాను కదా. సరే కదా, ఈ విధంగా చక్కగా వేపుకోవాలి. మీకు చూపిస్తాను మళ్ళీ నేను వేగిన తర్వాత. ఇవన్నీ మెంతులు ఈ రకంగా చక్కగా వేపాను ద్వారగా. ఇది చక్కగా మిక్సీలో పట్టేస్తాను. ఇది పొడి కింద చేసేస్తాను. ఇవన్నీ ఆవాలు కూడా చక్కగా అదే దాంట్లో కొంచెం వెచ్చబెట్టాను, కమ్మన వాసన వస్తుంది అనమాట. చూసారుగా ఈ విధంగా చక్కగా వేపాను. ఈ 2 పొడి చేస్తాను అనమాట టమాటా పచ్చడిలోకి ఓకే. మెంతి పొడి, ఆవ పొడి అనమాట. ఇగోండి ఎల్లుల్లిపాయలు 1/2 కేజీకి ఇవి. ఈ 1/2 కేజీ ఎల్లుల్లిపాయలు అండి. చక్కగా ఈ రకంగా కొట్టుకోవాలి. ఇదిగోండి బాగా కాదు, ఇదిగోండి ఇలా ఇవన్నీ ఇలా కొట్టేశాను. అయితే ఇదిగోండి 100 గ్రాములేమో ఎండుమిర్చి ఇదిగోండి ఈ రకంగా ముక్కలు చేసా. చూసారుగా ఇవిగోండి 1/4 కేజీ ఆవాలు, 1/4 కేజీ మినప్పప్పు, సాయి మినప్పప్పు అనమాట. ఇవిగోండి ఈ 300 గ్రాములు అనమాట. ఇవి 1/4 కేజీ మీద 50 గ్రాములు ఎక్స్ట్రా. ఇదిగోండి 50 గ్రాములేమో మెంతులు, ఇది ఒక 50 గ్రాములండి జీలకర్ర. చూసారుగా ఈ విధంగా అన్నీ రెడీ చేసి ఉంచాను. ఇదిగోండి చూసారు కదా, టమాటా పచ్చడి తాలింపుకి అనమాట ఇవన్నీ ఓకే. అదిగోండి ఆయిల్ పోసాను, కేజీ ఆయిల్ పోసాను. ముందర మనం ఇవి ఉన్నాయి కదా, వెల్లుల్లిపాయలు చక్కగా వేపేయాలి, దోరగా వేపుకొని వేరే తీసేయాలన్నమాట అవి మనం ఓకే. కరివేపాకు మట్టుకు తగలనీయకూడదు, కరివేపాకు వేయనండి నేను ఓకే. మీకు అన్నీ వివరించి నేను చూపిస్తాను. అవిగండి చూసారా చక్కగా ఆ రకంగా వేగాలి వెల్లుల్లిపాయలు దోరగా ఓకే. ఇప్పుడు తీసేసి మళ్ళీ ఆ పప్పులో వేసేస్తాను అనమాట. అదిగోండి చూసారా చక్కగా ఈ రకంగా అన్నీ ఆవాలు మీకు చూపించినవన్నీ ఇదిగో ఈ రకంగా చక్కగా ఇలా దోరగా వేపుకోవాలండి. ఇది చల్లారాలి, చల్లారిన తర్వాత దాంట్లో కలిపిస్తే చాలా బాగుంటుందండి. మీకు అన్నీ వివరించి నేను చూపిస్తాను కదా ఓకే. చూసారా అన్నీ ఇందులోనే వేసేసాను, చక్కగా వేగినాయి చూసారా దోరగా. ఆవాలు మొత్తం అన్నీ మెంతులు ఈ విధంగా చక్కగా వేపుకోవాలి. చూసారుగా ఇలా చేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు కూడా ఇందాక మీకు చూపించాను ఆల్రెడీ. ఇవ్వండి ఈ రకంగా వేపాను కదా దోరగా ఎల్లుల్లిపాయలు ఓకే. అదిగోండి మెంతి పొడి చాలు, అది ఆవు పిండి అండి. వేసి చూసారా ఆవు పిండి ఎంత పట్టింది, మెంతి పిండి కూడా 2 గుప్పులు పట్టింది. అదిగోండి వెల్లుల్లిపాయలు
జాగ్రత్తగా కాలం జాగ్రత్త. అదిగోండి చూసారా ఆ రకంగా చొక్క పోసేసింది. అదిగోండి ఆ రకంగా చక్కగా కలుపుతున్నది. మనం 7 డబ్బాలు కారం పోసాను కదా 8 కేజీలకి. చూసుకున్నాక అప్పుడు కారం ఉప్పు చూసుకున్నాక అప్పుడు కలుపుతాను, మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి చూసారా చక్కగా తిప్పేసామండి. ఇదిగోండి పచ్చడి. ఇగో నూనె 2 కేజీలు నూనె వేసానండి. 1 కేజీకి ఏమో తాలింపుకి వేసాను, ఇంకొక కేజీ ఇదిగోండి చక్కగా గోరువెచ్చగా కాసి మళ్ళీ కలిపాను అనమాట, పోసాను. చూసారు కదా చక్క అన్నీ ఉప్పు కారం గట్ట అన్నీ సరిపోయినాయండి. నేను ఇంకా వచ్చిన వాళ్ళకి ఇద్దరికి చూపించాను ఎలా ఉంది ఏంటంటే అన్నీ సరిపోయినాయి. 7 డబ్బాల కారం, ఇది కారంగా ఉంది కాబట్టి కాయలు చాలండి ఇంకా వద్దు అనేసి మనం వేసింది 8 కేజీలు. 8 కేజీలకిను 7 కేజీలు 8 కేజీలు టమాటాలండి. ఇవి 8 కేజీల టమాటాలకిను 7 డబ్బాలు కారం పోసాను అనమాట. అది కారం సరిపోయిందంట, అంటే కాయలు కారంగా ఉన్నాయన్నమాట. దాని మూలంగా ఉప్పు సరిపోయింది, కారం కూడా సరిపోయింది కాబట్టి 7 డబ్బాలు సరిపోయిందండి. ఓకే, లెక్కగా అయితే కేజీకి డబ్బాడు కారం, అంటే ఇది కారం కొంచెం ఘాటుగా ఉన్న మూలంగా మనకి 7 డబ్బాలు పట్టిందనమాట. సరిపెట్టేయమన్నారు ఇంకా వద్దు అని. కారం ఉప్పు అన్నీ సరిపోయినాయి. ఓకే, ఇంకా నూనె పడద్దండి దీంట్లో, ఇంకా 1-2 కేజీలు నూనె పెట్టాలి. పెడతాను అండి, ఇంకో కాసి పోస్తాను. ఓకే, చూసారుగా ఈ రకంగా మీరు కూడా పట్టుకోండి. టమాటా పచ్చడి నిలవ పచ్చడి అనమాట. ఇది సంవత్సరం చక్కగా నిలవ ఉంటుందండి ఈ పచ్చడి. మీరు ఇలా పట్టుకోండి చక్కగా. ఒక డబ్బాలోకి తీసేస్తాను నేను, ఒక దాంట్లోకి తీసి చక్కగా మళ్ళీ ఆయిల్ పోసి అలా నిలవగా పెట్టుకుంటాను. పంపే వాళ్ళకి పంపాలి కదండి, పాపకి బాబుకి అలా నిలవ అన్నమాట. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇదిగో అన్ని కొలతలుగా నేను వివరించి చెప్పాను కదా మీకు. మెంతి పిండి పోసాను, ఆవు పిండి పోసాను. ఓకే, అన్ని తాలింపులు చక్కగా వేసాను, అన్నీ సరిపోయినాయి పాళ్ళు. ఓకే.